తెలంగాణలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తెలంగాణలో 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నిక జరిగింది. బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్థావరాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో 2,50,106 మంది ఓటర్లు, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 24,895 మంది, ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 24,139 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గానికి కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండలోని అర్జలబావి గోదాంలో కౌంటింగ్ జరుగుతుంది. కరీంనగర్ కౌంటింగ్ కేంద్రంలో 35 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఓట్ల కోసం 21 టేబుళ్లు, ఉపాధ్యాయ ఓట్ల కోసం 14 టేబుళ్లను వినియోగిస్తున్నారు. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియలో 800 మంది సిబ్బంది పాల్గొన్నారు. అటు నల్గొండలో కౌంటింగ్ కేంద్రం వద్ద 25 టేబుళ్లను ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియలో 350 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్ లో అందిస్తారు. గోపాలకృష్ణ. దీపిక, మీరు అన్నట్టుగా తెలంగాణలో జరిగినటువంటి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పట్టభద్రులు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నిక చాలా ఆసక్తిగా ఉత్కంఠగా కొనసాగింది. ప్రచార హేళీ కూడా అలానే జరిగింది. దీంతో ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై కొంత అందరూ కూడా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతోంది. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం ఇండోర్ స్టేడియంలో లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడే ఉన్నాం. కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీస్ భద్రత, మరోవైపు కౌంటింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలోనూ చాలా మైక్రో లెవెల్లో పరిశీలన అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 21 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. 12 రౌండ్లలో ఈ లెక్కింపు కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ లెక్కింపు అయ్యేంత వరకు దాదాపుగా 2-3 రోజులు పట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 14 టేబుల్స్ పెట్టారు. 2 రౌండ్లో లెక్కింపు కొనసాగుతూ ఉంటుంది. కేవలం టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి కేవలం 28,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అది రిజల్ట్ తొందరగానే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి అత్యధిక ఓట్లు పోలవడం, దాదాపుగా తుది ఫలితం వచ్చేంత వరకు కూడా 2 రోజులు పట్టేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. దాదాపు 3.5 రోజులు లెక్కింపు ఉంటుందనేటువంటి ఒక సూచనతో ఆ 3.5 రోజులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూడొచ్చు, పోలీసు భద్రత ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా అన్ని పరిశీలిస్తూ డెఫినెట్గా ఎవరిని ఇక్కడ అందరు లోపలికి రానివ్వకుండా చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. కౌంటింగ్ లోపలికి కూడా, కౌంటింగ్ సెంటర్ లోపలికి సైతం పోలింగ్ ఏజెంట్లుగా చేసినటువంటి వాళ్ళకి మళ్ళీ కౌంటింగ్ ఏజెంట్లుగా అభ్యర్థులు అవకాశం ఇచ్చారు. దీంతో వాళ్ళందరూ కూడా మళ్ళీ లోపల కౌంటింగ్ ఏజెంట్ల ఆ అభ్యర్థికి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు పూర్తి స్థాయిలో పారదర్శకంగా చేసేందుకు, ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అభ్యంతరాలు కానీ అవన్నీ కానీ వచ్చినా వెంటనే వాటిని పరిష్కరించే విధంగా ఏర్పాట్లు అయితే చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి టేబుల్ దగ్గర మొత్తం 5 సిబ్బంది ఉంటున్నారు. మైక్రో అబ్జర్వర్లు, అలాగే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు, వీళ్ళందరూ కూడా సూక్ష్మంగా పూర్తి స్థాయిలో ఓట్ల లెక్కింపుని అయితే చూస్తున్నారు. ముఖ్యంగా మొదట ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓటర్లు చేసినటువంటి బ్యాలెట్లను కట్టగట్టడం, ఆ తర్వాత వాటిల్లో వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఏమున్నాయో వాటిని చూడడం, ఆ తర్వాతే కౌంటింగ్ ప్రక్రియ, అసలైన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ అంతా అవ్వడానికి దాదాపుగా మధ్యాహ్నం 3 అయ్యేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాతే ఒకవేళ ఫస్ట్ రౌండ్ ఫలితాలు వచ్చేటువంటి
అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి ముందు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఏర్పాట్లు అవన్నీ కూడా చేసుకుంటారు. కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే నిన్న మాక్ కౌంటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఎలా కౌంటింగ్ చేయాలి, అభ్యంతరాలు వస్తే ఎలా వాటిని తీర్చిదిద్దాలి, అలాగే ఎక్కడైతే చెల్లని ఓట్లు ఉంటాయో ఆ నిబంధనలు ఎలా ఉంటాయి, చెల్లని ఓటుని ఎలా పక్కన పెట్టాలి, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ నిన్ననే శిక్షణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉదయం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాసెస్ అంతా కూడా కేవలం బ్యాలెట్ బాక్సుల నుంచి ఆ ఓట్లన్నీ కూడా తీసి, ఆ బ్యాలెట్స్ అన్నీ కూడా తీసి వాటిని కట్టలుగా కట్టి ఆ తర్వాత వ్యాలిడ్ ఇన్వాలిడ్ చెక్ చేసుకున్న తర్వాత వ్యాలిడ్గా ఉన్నటువంటి ఓట్లను లెక్కింపు చేస్తారు. లెక్కింపు చేసిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వచ్చాయో చూస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చిన వారే ఒకవేళ 50% మించి అంటే 51% ఓటు వచ్చినటువంటి వాళ్ళైతే విజేతగా ప్రకటిస్తారు. కానీ 51 ఓట్లు రాకపోతే మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. చివరికి ఎవరు ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ ఆ ఓట్లను మళ్ళీ ఎవరైతే లీడ్లో ఉన్నారో వాళ్ళకి ఆ ఓట్లను కలుపుతూ ఉంటారు. ఇలా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సో విజేత కనుక మొదటి ప్రాధాన్యతలో తెలియకపోతే ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మొదటి ప్రాధాన్యతలోనే విజేత కనుక తెలిసిపోతే అక్కడతో కౌంటింగ్ తనను విజేతగా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. దీపిక. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.